హై ఫ్రెండ్స్, ఈ మధ్యన వచ్చేసి ఎక్కడ చూసినా ఏఐ ఫోటోస్ బాగా ట్రెండ్ అవుతున్నవి. అవి జస్ట్ మనం చార్జిపీట్లో ప్రాంప్ట్ ఇచ్చేస్తే బాగా క్రియేట్ చేస్తారు. మరి అలాంటి ఫొటోస్ మనం ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనకు వాట్సాప్లో కానీ వస్తూ ఉంటాయి. మరి ఆ ఫొటోస్ మనం రియలా అవి చార్జిపీట్లో ఏదైతే క్రియేట్ చేసుకున్న ఫొటోసా లేదా సొంతంగా ఎడిటింగ్ చేసిన ఫొటోస్ అని ఎలా తెలుసుకోవాలనుకుంటే మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఏ ఫోటో అనేది రియలా, అది ఏ ఫోటో లేదా సొంతంగా ఎడిటింగ్ చేసిన ఫోటో అనేది నేను సింపుల్గా చెప్తాను. మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక మీ పైన సెర్చ్ బార్లో ఏఐ ఇమేజ్ డిటెక్టర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలాగే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఒక లింకు, ఇది ఫస్ట్ వెబ్సైట్. ఇది 0GPT కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలాతో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసేస్తే మనకి ఇలాతో వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ ఇమేజ్ డిటెక్టర్ అని, దీన్ని కింద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే ఇలాతో వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేసిన ఫోటోతో ఉంది అది మీకు చూపిస్తాను ఆగండి. ఇలా మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే ఫోటో క్రియేట్ చేసుకుంది దీన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసేస్తాను. చూడండి, ఇంతకుముందు చార్జిపీట్లో ఒక ఏ ఫోటో అయితే క్రియేట్ చేసుకున్నాను, ఇప్పుడు అదే ఇక్కడ అప్లోడ్ చేసినాను. ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది, ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఫోటో వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, 99% ఫేక్. అంటే ఇది చార్జిపీట్లో చేసిన, అంటే ఏతో క్రియేట్ చేసిన ఫోటో అనమాట. ఇది అంటే ఫేక్ అనమాట. ఇది చూడండి, ఇది ఏతో క్రియేట్ చేసిన ఫోటో అనమాట. ఇప్పుడు మీకు బ్యాక్ వచ్చేసి, ఇప్పుడు నేను సొంతంగా మేము ఎడిటింగ్ చేసిన ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక బైక్ స్క్రోల్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసుకొని, ఇంతకుముందు నేను ఒక పిక్చార్ట్లో సొంతంగా నేనే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని టిక్ ఇచ్చేస్తాను. ఈ చిరంజీవి సార్ అయితే సొంతంగా నేనే క్రియేట్ చేసుకున్నాను చార్జిపీటీలో కాదు, ఇది పిక్చార్ట్లో. చూడండి ఇక్కడ 97% రియల్. ఈ ఫోటో వచ్చేసి నేను సొంతంగా నేనే ఎడిటింగ్ చేసుకున్నాను పిక్చార్ట్ యాప్లో. చూడండి, ఇది 97% రియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ 3% మాత్రమే ఫేక్ అనేది. అంటే 3% అంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే కనిపిస్తుంది కదా, అది అనేది మనకు బ్యాక్గ్రౌండ్కి ఆటోమేటిక్గా అది వచ్చేసింది అనమాట. చూడండి, మీరు ఇలా తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.